మల్టీప్లెక్స్ థియేటర్స్ కు హైకోర్టులో ఊరట లభించింది. 16 ఏళ్లలోపు పిల్లల్ని, చిన్నారులను షోలకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. థియేటర్లలో పిల్లలపై దాఖలైన అపీల్ పై విచారణ జరిపింది. పిల్లల్ని థియేటర్లోకి అనుమతిని నిరాకరిస్తూ సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. పిల్లల్ని రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు థియేటర్లోకి అనుమతించొద్దని చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయంతో థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిల్లల్ని అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణ మార్చి 17కి వాయిదా వేసింది. మరోవైపు థియేటర్స్ లో ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు అనుమతిని నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రీమియర్, బెనిఫిట్ షోలను అనుమతించబోమని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సినిమా థియేటర్లకు అనుమతికి సంబంధించిన దాంట్లో హైకోర్టు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు చిన్నపిల్లల్ని సినిమా థియేటర్లకి అనుమతి లేదంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు చాలా నష్టపోతున్నారంటూ కూడా ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యము ఆ డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించినటువంటి కోర్టు అటు గతంలో ఇచ్చినటువంటి గత జనవరి 21న ఇచ్చినటువంటి తీర్పును కొంత సవరించింది. ఉదయం 11 గంటల రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు చిన్నపిల్లల అనుమతికి సంబంధించిన దాంట్లో కొంత సవరణ చేసింది. మరోవైపు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు సంబంధించిన విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చే లేదంటూ కూడా ఆ అనుమతిని నిరాకరించింది. మనం గతంలో చూసాం, పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తోపులాటలో ఒక మహిళ చనిపోయింది. ఒక బాలుడు ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతారు. అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఇలాంటి తీర్పులు ఇస్తున్నట్టు కూడా గతంలో హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. చిన్నపిల్లల్ని బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. చాలా మందికి ఒత్తిడికి అంటే తొక్కిసలాట జరిగి తీవ్ర నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు సినిమా థియేటర్లకి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లడానికి వీల్లేదంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చింది. కానీ దీనివల్ల బెనిఫిట్ షోలు దీనివల్ల చాలా మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యము తీవ్ర నష్టపోతున్నారంటూ కూడా అటు మల్టీప్లెక్స్ సంబంధించిన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. దీంతో కోర్టు కొంత సవరణ చేసింది. మరోవైపు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణ మార్చి 17కి వాయిదా వేసింది. మరి మార్చి 17వ తారీఖున మరొకసారి విచారణ తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.